సో ఇన్ కేస్ మీరు జావా డెవలపర్ ఆర్ .NET డెవలపర్ ఆర్ ఎనీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అయ్యండి, ఏదైనా కాంబినేషన్ స్కిల్స్ ఏవి నేర్చుకుంటే బాగుంటాయి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సపోజ్ మీరు రియాక్ట్ జేఎస్ డెవలపర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో వీళ్ళకి బ్యాక్ ఎండ్లో ఏ టెక్నాలజీ బాగుంటుందంటే .NET ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి. రియాక్ట్ జేఎస్ డెవలపర్ వర్క్ చేసేవాళ్ళు .NET అంటే జావా లాంగ్వేజ్ యూజ్ చేయరా అంటే యూజ్ చేస్తారు, బట్ ప్రయారిటీ మాత్రం .NET స్కిల్స్ కానీ ఆర్ Node.js కానీ ఆర్ ఎక్స్ప్రెస్ జేఎస్ ఈ స్కిల్స్ అయితే యూజ్ చేస్తుంటారు మీరు రియాక్ట్ జేఎస్ డెవలపర్ అయితే. అదే మీరు యాంగులర్ డెవలపర్ అనుకోండి, యాంగులర్ స్కిల్స్ మీద మంచి ఎక్స్పర్ట్ అనుకోండి. సో వీళ్ళు బ్యాక్ ఎండ్లో జావా టెక్నాలజీ చూజ్ చేసుకోవడం చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి ఈ కాంబినేషన్లో, జావా విత్ యాంగులర్లో. మరి రియాక్ట్ ఉండవా జావా విత్ రియాక్ట్ అంటే ఉంటాయి, ఇవి బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్స్. బట్ ఎక్కువ ఓపెనింగ్స్, బట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ మాత్రం జావా విత్ యాంగులర్ కాంబినేషన్ ఉంటాయి. రియాక్ట్ జేఎస్తో మాత్రం .NET కానీ ఆర్ ఎనీ అదర్ Node.js, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇలాగా వేరే టెక్నాలజీ స్కిల్స్ అయితే కాంబినేషన్లో బాగుంటాయి. సో ఎవరైనా ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తూ, దట్ మీన్స్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ వర్క్ చేస్తూ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటే మీరు Node.js, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇవి నేర్చుకోండి, ఆర్ .NET నేర్చుకోండి. వీటి కాంబినేషన్లో మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ మంచి ప్యాకేజ్ వస్తాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను. .NET డెవలపర్కి రియాక్ట్ జేఎస్ కానీ స్కిల్స్ తోడయ్యాయంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ మంచి ప్యాకేజ్ కూడా వస్తాయి. అదే మీరు జావా డెవలపర్ అయ్యి ఉండి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే, సో ఆల్రెడీ మీరు జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ వర్క్ చేస్తూ చాలా ఇయర్స్ అయిపోయి అండ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటే యాంగులర్ నేర్చుకోండి. మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ ఉంటాయి, మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మరి Node.js, ఎక్స్ప్రెస్ జేఎస్ వీటి సంగతి ఏంటి అంటే వాటికి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బట్ ఈ కాంబినేషన్లో ఇప్పుడు చెప్పిన .NET, జావా కాంబినేషన్స్కి ఎక్కువ ఓపెనింగ్స్, ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. సో మెన్ స్టాక్ కూడా ఓకే, ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బ్యాక్ ఎండ్లో Node.js, ఎక్స్ప్రెస్ జేఎస్ కూడా మంచి ఓపెనింగ్సే ఉంటాయి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఈ luckyhightop.com వెబ్సైట్లో కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. సో మీకైతే డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను, ఏ కాంబినేషన్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయనేది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.